నమస్తే, నేను మధు. ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగినట్టు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ అవకతవకల గురించి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఇక అంతేకాకుండా ఇంకా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పాటు తోపుదుర్తిని కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తలు నిన్నటి వరకు వైరల్ అయ్యాయి. కానీ ఎందుకు ఇంకా స్కిప్ అవుతూ వస్తుంది వాళ్ళ అరెస్ట్? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, రోజాని, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని, ఇక తోపుదుర్తిని ముగ్గురిని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు మనం చర్చించుకున్నాం, నిన్న కూడా మనం మాట్లాడాం. కానీ ఇంకా ఎందుకు మేడం స్కిప్ అవుతుంది? ఇంకెందుకు అరెస్ట్కి ఇంత లేట్ చేస్తున్నారు? లేటే ఉండదండి. ఇప్పుడు మీకు ఏదైనా కూడా ఒక ప్రక్రియ కొనసాగాలంటే వెంటనే అవ్వదుగా. చాలా దానికి విధి విధానాలు ఉంటాయి. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వీళ్ళేనా? ఇంకెవరు లేరా అంటే అధికారులు. ఏ అధికారులు? అప్పుడు సంతకం పెట్టిన ఐఏఎస్ అధికారులు. తర్వాత అంటే అది నాసి రకం కిట్లు అని తెలిసినా వాళ్ళు మరి సంతకాలు పెట్టారు. ఆ సంతకాలు మరి భయపడి పెట్టారా, బెదిరింపుల తలొగ్గి పెట్టాల్సి వచ్చిందా, ఏం చేశారు? ఎలా చేసిన సంతకాలు అయితే పెట్టారు, అదైతే అవినీతే కదా మేడం. అవినీతిని అదే చెప్తున్నా. ఇది ఎట్లా డిసైడ్ చేయాలి? మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే వెంటనే మన డెసిషన్స్కి వచ్చేయడానికి ఉండదు. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి వాళ్ళకి విధేయంగా ఉంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నారా? ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చాలా క్లోజ్గా, అంటే ఆయన పేషీలో ఒక అధికారి ఉన్నారు, ఒక ఐఏఎస్ అధికారి. ఆయన అప్పట్లో ఈ సంతకాలు పెట్టిన వాళ్ళలో ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? మరి రియాక్షన్ ఎలా ఉంటుందో మేడం? అది ఇప్పుడు అందరూ అడుగుతున్నది అది. ఇప్పుడు మొత్తం వీటిలలో ఇప్పుడు ఆ కిట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కువ నిధులు అంటే అవసరం లేకపోయిన నిధులు విడుదల చేశారు కదా, ఆ విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి డబ్బులు మొత్తం రిలీజ్ చేయడంలో కావచ్చు, 125 కోట్లు నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టారా లేదా అవన్నీ పరిశీలించాక సంతకాలు పెట్టారా, జస్ట్ లైక్ దట్ ఇచ్చేసారా, ఇవన్నీ కూడా బయటకు రావాలి. అవును మరి కానీ మేడం ఇక్కడ చూస్తే ఏదేమైనా సరే ఒక ఐఏఎస్ అధికారి భయపడి పెట్టినా, లేకపోతే వాళ్ళకి సానుకూలంగా పెట్టడం తప్పే. బట్ ఇప్పుడు కూడా అధికారంలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎలా తీసుకోవాలి మేడం? వీళ్ళని వైసీపీ కోవట్లుగా తీసుకోవాలా, లేకపోతే టీడీపీలో ఉంటూనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళకి తీసుకోవాలంటారా? కోవట్ అన్నప్పుడు గుర్తిస్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు నిజంగా వీళ్ళు సంతకాలు పెట్టుంటే మరి శ్రీలక్ష్మి అంతే కదా. అవును. అందుకని ఎవరికైనా ఎక్సెప్షన్ ఉండదు. ఏ అధికారి అయినా నో ఎక్సెప్షన్. వాళ్ళు రిటైర్ అయినా కూడా మీరు వాళ్ళ మీద కేసు పెట్టాలి. అది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరించేది అదే. ఐఏఎస్ అధికారులకు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు, మీ పని మీరు సక్రమంగా చెయ్యండి. మీ విధి నిర్వహణలో మీరు దేనికి కూడా అంటే ఎవరి ఒత్తిళ్ళకి లొంగకండి అని చెప్పేది అదే. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వంలో మీరు ఉంటారు, ఈ ప్రభుత్వం చెప్పినట్టు చేసేస్తే ఈ ప్రభుత్వం రేపు ఉంటుందని ఏంటి గ్యారెంటీ లేదు. ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. సో రేపు అప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారుగా. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులైనా, సునీల్ కుమార్ అయినా, సునీల్ నాయక్ అయినా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా? ఈడీ విచారణలో ఉంటున్నారు కదా మేడం. వాళ్ళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఎవరిని తీసుకోండి మీరు, ధర్మారెడ్డి. అందుకని మీరు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదండి. 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. ఎక్కడో 25 ఏళ్ళు ఉన్నది ఒక జ్యోతి బస్సు వెస్ట్ బెంగాల్, అంతే మనకు తెలిసి. అందుకని వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం ఆయన తప్పకుండా మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఎవరిని ఉపేక్షిస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇక్కడ ఒక ఐఏఎస్ పేరైతే బయటకు వస్తుంది కదా మేడం, మళ్ళీ ఒకవేళ అదే రుజువు అయితే ఈ ముగ్గురితో పాటు వాళ్ళు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందండి. అందులో తప్పు చేస్తే మిమ్మల్ని ఏమైనా తప్పిస్తారేంటి? ఇదేమన్నా వైసీపీ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అయినా చేయకూడదు. అసలు తెలుగుదేశం అసలు చేయదు, చంద్రబాబు నాయుడు గారు అసలు చేయరు. కాకపోతే మీరు అన్నట్టుగా ఈ కోవర్ట్లు ఎవరు ఉన్నారు మనం డే 1 నుంచి చెప్తున్నాం, ఇవాళ కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం కోవర్ట్ల విషయం ప్రస్తావిస్తూనే ఉన్నామునా? అవును మేడం. మరి ఆ ప్రస్తావించినప్పుడు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రతి శాఖలోనూ మీకున్నారు. అవును. ఇవాళ మీకు న్యూస్ ముందు వాళ్ళకి ఎలా వెళ్తుంది? మొన్న కూడా మీకు తెలంగాణలో కూడా ముందు బీఆర్ఎస్ వాళ్ళకి తెలిసింది కదా ఒక విషయం. మరి
అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఇది జరుగుతోంది కోవట్లు రాజ్యం. కోవర్లుగా. ఎందుకు అది అట్లా చేయటం తప్పు కదా. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మీరు ప్రభుత్వానికి కాదు పనిచేయాల్సింది అన్నట్టుగా ఉన్నారు మీరు. అవును, అవును. మీరు వ్యక్తులకు చేస్తున్నారు, తప్పు కదా అండి. ఉమ్, మీరు ప్రభుత్వ సంస్థల్లో ఉంటూ ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటూ, అంటే జీతం తీసుకుంటూ, ఉమ్. అది కూడా ప్రజల సొమ్మే, అవును మేడం, ఇష్టం. కానీ మీరు దానికి కట్టుబడి ఉండట్లా. మీరు అనవసరంగా వ్యక్తులకి బానిసలు అవుతున్నారు. అది ఇవాళ కూడా అదే జరుగుతోంది. మరి అందుకే లేట్ అయిందా? అసలు ఏం చేస్తారు? ముందు వీళ్ళని అరెస్ట్ చేశాక ఆ అధికారుల మీద చర్యలు ఉంటాయా అనేది తేలాలి మనం. లేకపోతే ఇంకెవరెవరన్నా పేర్లు బయటకు వస్తాయేమో, మూకుమ్మడికి ఒకటేసారి జైలు నేను చాలా మంది పేర్లు వస్తాయని అన్నారు మీరు Okay, అన్నట్టుగా. okay. చాలా మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని. మరి ఇప్పుడు శాప్ ఎండి మీద వస్తుంది, ఇంకెవరి మీద వస్తుంది, చాలా పేర్లు నన్ను వచ్చాయి కదా. మరి ఇప్పుడు అంతమంది మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఇంకొక విషయం మీరు కనుక గమనిస్తే కనుక అయితే చాలా అంటే చిత్రంగా అనిపిస్తుంది, కానీ తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇలాగ ప్రతి అధికారి గురించి మీరు వివరాలు సేకరించడం మొదలు పెడితే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ మూకమ్మడిగా రాజీనామా చేయాలి. అవును కదా, ఖచ్చితంగా వాళ్ళకి భయం పుడుతుంది. భయం పుడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం మంది కరప్షన్ లో ఉన్నారనుకోండి, అవును, వీళ్ళ కోసం ప్రత్యేకంగా జైలు కూడా కట్టించాలి. అవును, తప్పు చేయకుండా ఎవడు లేడు కదా. అవును. మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్స్ జరగాల. ఇవన్నీ కూడా గందరగోళం. మొన్న కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకున్నారని ఒక టాక్ కూడా వినిపించింది కదా మేడం. ఈ విధంగా చూస్తే ఐఏఎస్ అంటే ఎంత కష్టపడి ఆ జాబ్ తీసుకొని ఉంటారు మేడం వాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళు ఆ అది position మర్చిపోతున్నారు మేడం. కదండి. మరి వాళ్ళు ప్రజల కోసము, అంటే కష్టపడి వాళ్ళు ప్రజల కోసం ప్రభుత్వం అంటే అక్కడ పదవిలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు ఇలా ఒక వ్యక్తి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? అది తప్పు. అదే చెప్తున్నా. ఏం చేస్తావు? ఎవరిని అంటారు మీరు? ఎక్కడ ఆపుతారు వీటిని? అందుకని ఇవాళ అసలు వ్యవస్థలన్నీ ఎలా మారాలి, ఎలా మార్చాలి వీటిని, అసలు ఈ కరప్షన్ అనేది ఎట్లా మీరు కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ కూడా చిక్కుముళ్ళన్నీ. అవును, ఈ ప్రశ్నలకు జవాబు దొరకదు మనకి. సో ఇట్లా ఎంతమందిని మీరు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారండి అని కూడా మీరు అడగచ్చు. అవును. అది మరి ఎవరికి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను చేస్తున్నది తప్ప రైటా అనేది కదా. దొరికితే దొంగ, దొరకపోతే దొంగ అంతే. అన్నట్టు ఉంటది. అవును ఇప్పుడు అసలు మీకు ఆస్తులు ఎలా వస్తున్నాయి? ఇంత కొంతమంది ఐఏఎస్లకి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా? అసలు ఆస్తి లేని ఐఏఎస్లనే చూసాను నేను. ఒక చిన్న ఇల్లు ఉండి మెడ్రాస్లో, అది కూడా ఎంజీఆర్ బలవంతంగా ఇచ్చారు నాకు తెలిసిన ఒక ఐఏఎస్కి. ఆయన నాకు వద్దన్నాడు. ఆయన మదురైలో అప్పుడు ఈ కుల రాజకీయాలు చేసి చాలా అల్లర్లు చెలరేగితే ఈయన ఆపారనమాట. ఆపితే ఎంజీఆర్ ప్రత్యేకంగా పిలిచి పెద్ద సైట్ ఇస్తానన్నాడు ఆయన. ఈయన నాకు వద్దండి, నేను తీసుకోను అట్లా అంటే ఇంకా ఎంజీఆర్ బతిమాలితే చిన్న సైట్ తీసుకుని ఆయన ఇల్లు కట్టుకున్నాడు. వావ్, సూపర్ మేడం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా మేడం? ఉన్నారు. నా ఫ్రెండ్స్లో చాలా మంది ఐఏఎస్లు అట్లా ఉన్నారు. అంటే గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఇంకా నిజాయితీ గల ఆఫీసర్ అతను, హీజ్ అ ముస్లిం. కానీ ఎవరైతే ఏంటి, ఇక్కడ కులం మతం కాదు నిజాయితీకి. అవును, అందుకని మనం గర్వించే ఆఫీసర్లు ఉన్నారు కదా. నాకు చాలా మంది అట్లా ఇష్టమైన వాళ్ళు, నా ఫ్రెండ్స్లో ఎక్కువ నిజాయితీ వాళ్ళు ఉన్నారు. సూపర్. అది నేను నిజంగా గర్వంగా చెప్పుకుంటాను. నేను చెప్పుకోవాలి కూడా మనం. సో ఆడుదాం ఆంధ్రాలో రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సో వీళ్ళతో పాటు మా ఇంకా 2-3 ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నట్టయితే జరుగుతుంది. సో మరి వారి పేర్లు కూడా బహిర్గతం అయితే మూకుమ్మడిగా ఒకటేసారి అందరినీ కలిపి జైలుకు పంపిస్తారా, లేకపోతే ఫస్ట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని తర్వాత ఆ ప్రభుత్వ అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారా? మరి ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.